ఆ సోదరుడు ఒకసారి వికలాంగుడే చూపి ఆ సోదరుడు వికలాంగుడే, ఆ సోదరుడు వికలాంగుడే, ఇగో ఈ సోదరుడు వికలాంగుడే, అక్కడ అక్కడ సోదరుడు వికలాంగుడే, ఈ సోదరుడు వికలాంగుడే, ఈ సోదరుడు వికలాంగుడే. వికలాంగులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారయ్యా. మేము జూబ్లీహిల్స్ లో ఓటర్లు కలుస్తున్నాం, సంతోషంగా ఉన్నారు. మీ లెక్క మేము డ్రామాలు చేయడం తర్వాత మాకు రామారావు అని ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు నేను కూర్చున్న బండే దివ్యాంగుల బండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బండ్లే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బండ్లే. ఇవాళ గతంలో కేసీఆర్ బండ్లు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. గతంలో కేసీఆర్ మొత్తం కలిసి 10 ఏళ్ళు కలిసి ఇచ్చిన బండ్లకి సమానంగా అంతకన్నా ఎక్కువ 2000 బండ్లు ఇవాళ వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఇవ్వడానికి పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక మాట, 2000 స్కూటర్లు ఉన్నాయి రెడీగా. ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నాం, సెలక్షన్ కూడా అయిపోయింది. ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఒకటి మొత్తం రాష్ట్రం మొత్తము 2000 బండ్లు ఒకే సంవత్సరంలో ఇచ్చిన చరిత్ర కేసీఆర్ ఏనాడు ఏం చేశాడా? అసలు కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తం మీద 500 బండ్లు ఇవ్వలేదు కదా. ఈ సంవత్సరం 2000 ఇచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం 2 years ఇస్తాం, 2000 ఇస్తున్నాం కదా. మరొక మాట, మీరు దివ్యాంగుల హామీలో ఉన్నారు. అసలు వికలాంగులకి పెన్షన్ మొదలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకి నెలసరి పెన్షన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వితంతువులకు వృద్ధులకి పెన్షన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగుల పెన్షన్ పెంచుకుంటూ వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు వికలాంగుల కోసం 35 కేజీల అంత్యోదయ కార్డుని వృద్ధుల కోసం వితంతువుల కోసం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి వికలాంగులకు 150 రోజుల పని కల్పించాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకి కార్పొరేషన్ ఏర్పరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకి సంక్షేమ శాఖను ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకు విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ కాదా? ఇందిరమ్మ ఇళ్లలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ వికలాంగులకు ఉన్న జీవోలలో చట్టాలలో 95% చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకి PhD చేసుకుంటే స్కాలర్షిప్లు ఇచ్చింది రాజీవ్ గాంధీ పేరుతోని రాహుల్ గాంధీ గారు ఫౌండేషన్ ఏర్పరిచి కాదా? రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు నాడు రాహుల్ గాంధీ గారు 1000 మంది వికలాంగులకి ఉచిత పరికరాలు అందించడం లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో మొదటి 3 నెలల్లోనే కార్పొరేషన్ చైర్మన్ పెట్టాడు. కేసీఆర్ అలా చేశాడా? 3 ఏళ్ల వరకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పెట్టలే కదా. గతంలో కార్పొరేషన్కి 10 ఏళ్ళలో 64 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లో 100 కోట్లు ఇచ్చిన ఘన చరిత్ర రేవంత్ అన్నది కదా. మరి వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే గతంలో రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు కదా. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి వికలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు కదా. అంటే కళ్యాణ లక్ష్మి 1,25,000తో పాటు ఈ 1,00,000 ఇస్తున్నాడు కదా. మరి ఇలా ఉన్నత విద్యలో 10 ఏళ్ళు మేము మొత్తుకున్న కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వలే కదా. వికలాంగుల హక్కుల చట్టం అమలు పరచలే కదా రేవంత్ అన్న. మరి ప్రభుత్వం ఏర్పడగానే వికలాంగులకి ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చారు కదా. కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చారు కదా. రాజీవ్ వికాసంలో 5% రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఇందిరమ్మ ఇండ్లలో 5% ఇవాళ రిజర్వేషన్ ఇచ్చి 1000 మంది ఇందిరమ్మ ఇండ్లు ఇలా వికలాంగులు కట్టుకున్నారు కదా. భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 40% వైకల్యం ఉంటే వికలాంగులకు స్కూటర్లు పరికరాలు ఇచ్చే జీవన్ తెచ్చి ఇలా అమలు చేస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం కదా. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మామూలుగా రేవంత్ అన్న ప్రభుత్వం కదా. మరి ఇప్పుడు ఇలా మరి 2010 PRC కానీ వికలాంగుల కార్పొరేషన్ లో 2015 PRC కానీ 2020 PRC కానీ వికలాంగ ఉద్యోగులకు ఇవ్వకపోతే కేసీఆర్ చుట్టూ తిరిగి కేసీఆర్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయిన వికలాంగ సోదరులకు కదా. రేవంత్ అన్న ఒక్క పెన్నుతోని మొన్న దసరాకి మా కార్పొరేషన్ లో వికలాంగ ఉద్యోగులందరికీ మరి PRC ఇచ్చిన ఘన చరిత్ర కదా. మరి రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకం వికలాంగ సోదరు రజనీకి ఉద్యోగం ఇచ్చాడు కదా. 18,000 గ్రామాల్లో ఇలా వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టబోతున్నాం కదా. ప్రతి గ్రూప్ కి 15,000 ఇవ్వబోతున్నాం కదా. మరి వికలాంగుల ఆత్మబంధువు రేవంత్ అన్న కదా, వికలాంగులకు పెద్దన్న రేవంత్ అన్న కదా. సో బహిరంగ చర్చకి దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ వికలాంగుల సంక్షేమం రావచ్చు. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత వికలాంగులందరికీ కూడా వాళ్ళకి చాలా దగ్గరగా వాళ్ళకి ఏమైతే కావాల్సిన మొత్తం కూడా దగ్గర నుంచి అందుతాయి అనమాట. ఇప్పుడు వికలాంగుల్లో ఒక వ్యతిరేకత అనేది మొదలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే అన్ని చెప్తున్నారు కానీ ఏం అందుతలేదు. అసలు వికలాంగుల వ్యతిరేకత లేదు స్వామి. ఇక్కడ చూడు వికలాంగుల బండి ఉంది, అక్కడ చూడు వికలాంగుల బండి ఉంది, పక్కన
అక్కడ చూడు ఇంకో వికలాంగుల బండి ఉంది. పొద్దున ఇక్కడి నుంచే వికలాంగుల ర్యాలీ జరిగింది. ఇవాళ మీకు ఇంకొక మాట చెప్పాలి. ఒక సదరం సర్టిఫికెట్ రావాలంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో స్లాట్ బుక్ చేయాలి. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అయితే తెలియదు. స్లాట్స్ ఓపెన్ అయిన తర్వాత అట్లా బ్లాక్ చేసేవాళ్ళు, 1000 రూపాయలకు అమ్మేవాళ్ళు. స్లాట్ వచ్చిన తర్వాత డాక్టర్ కాడికి 3 నెలలు పట్టేది. డాక్టర్ కాడికి పోయినాక 3-4 నెలలు సర్టిఫికెట్ పట్టేది, 9-10 నెలలు పట్టేది కదా. కానీ రేవంత్ అన్న ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హెచ్ఎఫ్ నగర్ ఫంక్షన్ హాల్లో షేక్పేటలో గత నెల క్రితంలో 1000 మంది వికలాంగులకి ఒక్క ఆధార్ కార్డు 2 పాస్పోర్టులతోని వైద్య శిబిరం నిర్వహించి సదరం సర్టిఫికెట్లు 1000 సర్టిఫికెట్లు ఇచ్చిన ఘన చరిత్ర రేవంత్ అన్న ప్రభుత్వానికి కదా. వికలాంగులు అనుకూలంగా ఉన్నారు స్వామి, వికలాంగులు సంతోషంగా ఉన్నారు, వికలాంగులందరూ నాతోనే ఉన్నారు, రేవంత్ అన్న ప్రభుత్వంతో ఉన్నారు. ఇలా ఇతను ఇక్కడ ఓటారు సంతోషంగా ఉన్నాడు. నిన్న కేటీఆర్ చేసిన డ్రామా అరే ఒక వికలాంగులని ఎల్బీ నగర్ నుంచి రకరకాల హాస్టల్ నుంచి 2,200 రూపాయలు ఇచ్చేసి ఇక్కడ ఏదో ర్యాలీ చేపించే ప్రయత్నం చేశాడు కదా. కేటీఆర్ కి మగాడైతే, కేటీఆర్ మొలతాడికి బలం ఉంటే బహిరంగ చర్చకి రావయ్యా. నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, నన్ను రమ్మంటావో చెప్పు. వికలాంగుల సంక్షేమం మీద మీరు నేను తేల్చుకుందాం. అరే మరగుచ్చులు అనే పదాన్ని వాడిన నీచుడు కేటీఆర్. వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం నేరం కదా. కేసీఆర్ వాడాడు. గుంటి గుర్రాల పండ్లు దొమ్ముతున్నారని వాడాడు కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు ఉద్దేశించి. మరి హ్యాండిక్యాప్డ్ యాక్ట్ కింద నేరం కదా. కేసీఆర్ కుంటోళ్ళు అనే పదం వాడాడు, మరి నేరం కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగుల మీద దాడులు జరిగినాయి కదా. ఇలా ఏ హాస్టల్ నుంచి అయితే నువ్వు పండ్లు తెచ్చావో అదే హాస్టల్లో మహేందర్ అనే విద్యార్థి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు కదా. మరి ప్రభుత్వం నుంచి 10 లక్షలు, పార్టీ నుంచి 10 లక్షలు ఇస్తా ఉన్నారు కదా. బూడి తెచ్చిపోవడానికి కూడా రూపాయి ఇయ్యలే కదా నీ పాలనలో కదా. హన్మకొండలో మరొక హాస్టల్లో రాఘుల్ రామ్మోహన్ అనే నిరుద్యోగ వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా. మరి ఇంటికి ఉద్యోగం ఇస్తాన్నారు కదా, 10 లక్షల రూపాయలు ఇస్తాన్నారు కదా, 1 రూపాయి కూడా ఇవ్వలే కదా. సో మీరు అసలు నీతులు మాట్లాడుతున్నారా? ఈ సోదరుడు హ్యాండిక్యాప్డే కదా. ఇప్పటికీ చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీల మగాడవుడు ఉంటే, వానికి దమ్ము ఉంటే వికలాంగుల సంక్షేమం మన బహిరంగ చర్చకరా. ఒకసారి వికలాంగుడే చూపి, ఆ సోదరుడు వికలాంగుడే, ఆ సోదరుడు వికలాంగుడే, ఇగో ఈ సోదరుడు వికలాంగుడే, అక్కడ సోదరుడు వికలాంగుడే, ఈ సోదరుడు వికలాంగుడే. వికలాంగులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారయ్యా. మేము జూబ్లీ హిల్స్ లో ఓటర్లు కలుస్తున్నాం, సంతోషంగా ఉన్నారు. మీ లెక్క మేము డ్రామాలు చేయడం తర్వాత మాకు రామారావు అని ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ బైపోల్ నడుస్తా ఉంది కదా. దీంట్లో భాగంగా దివ్యాంగుల బాకీలు అని చెప్పేసి ఏవైతే ఈయన ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూపించుకుంటూ వాళ్ళని మాకే ఏం చేయలేదు మీకేం చేశారు అన్నట్లు కూడా ఒక ప్రచారం చేయడం, అంటే ఒక వింత ప్రచారం చేయడం. అంటే ఇప్పుడు నేను అని చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిందంటే ఏది రాలేదో చెప్పు, ఏది ఇయ్యలేదో చెప్పు. ఒక వికలాంగుడికి ఇల్లు కట్టించిన చరిత్ర నీ జీవితంలో ఉందా? 1000 మంది వికలాంగులకి ఇందిరం ఇల్లు వచ్చింది, నేను చూపిస్తా. మరి నువ్వు వస్తావా బహిరంగ చర్చకి? వాళ్ళు బ్రోకర్లు అండి. కేటీఆర్ పెద్ద బ్రోకరు, రాజకీయ పొలిటికల్ బ్రోకరు. ఆయన చేసే డ్రామాలకు ఎవరు? నిన్న వచ్చిన హ్యాండిక్యాప్డ్స్ లో ఒక్క వ్యక్తి అన్న జూబ్లీ హిల్స్ ఓటరా? చూపిస్తావా? ఇప్పుడు హ్యాండిక్యాప్ చిన్న చూపు చూస్తున్నారు అన్నట్టు కూడా జరుగుతుంది. అరే నువ్వు వికలాంగులకు గౌరవిస్తున్నావు. నేను ఒక చైర్మన్ గా సోదరా, నేను చైర్మన్ గా 200 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను. వాట్సాప్ గ్రూప్ లో వికలాంగుడు ఏదైనా సమస్య పెట్టినా నేను మాట్లాడతాను. ఒక చైర్మన్ అబ్బా, అయినా వికలాంగుల సోదరుల వాట్సాప్ గ్రూపుల్లో 200 గ్రూపుల్లో నిత్యం స్పందిస్తాను. ఏ వికలాంగుడు ఫోన్ చేసినా స్పందిస్తాను. నా ఆఫీస్కి ఎవరు వచ్చినా ఒక లెటర్ ఇస్తాను, ఫోన్ కాల్ మాట్లాడతాను. వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కదా. వికలాంగులని గౌరవించింది వాళ్ళు కదా. ఇప్పుడు స్వయాన కేసీఆర్ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అనలేదా? కేసీఆర్ మరగుచ్చులు అనలేదా? కేటీఆర్ ఇదే పదాలను వాడలేదా? గుడ్డి గుర్రాల పళ్ళు తవ్వుతున్న కేటీఆర్ వాడలేదా? వికలాంగులను అవమానించిన నీచులయ్యే వాళ్ళు మానసిక వికలాంగులు. సరే, తొందరలో వాళ్ళకి మనం మానసిక వికలాంగుల కింద సర్టిఫికెట్ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడతాం. ఎవరికి? కేటీఆర్ కి, కేసీఆర్ కి. హరీష్ రావు కావాలంటే ఇచ్చేద్దాం బోనస్ కింద.
బోనస్ కింద సంతోష్ రావు కూడా చేద్దాం. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఎంతో మంది దివ్యాంగులు ఉన్నారు, చాలా మంది అయితే ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? అరే నేను అన్ని ఇంట్లోకి పోయాను, వాళ్ళందరూ మన పాలన పట్ల సంతోషంగా ఉన్నారు. మనం ఖచ్చితంగా బరాబర్ 6,000 పెన్షన్ ఇస్తాము, 6,000 పెన్షన్ బరాబర్ ఇస్తాము. ఇప్పుడు అరే ఇస్తామయ్యా, ఖచ్చితంగా ఇస్తాము. 6,000 పెట్టింది మీరు కాదు కదా, మీకు మనసు రాలే కదా. మీరు 5,000 పెన్షన్ అన్నారు కదా. అసలు వికలాంగుల పెన్షన్ ప్రవేశపెట్టింది మేము కదా, వికలాంగుల పెన్షన్ పెంచుకుంటూ వచ్చింది మేము కదా. నువ్వు ఇలా అప్పులు చేసిపోయినావు కదా, దొంగ పెన్షన్లు ఇచ్చినావు కదా, ఆ పెన్షన్లని ఏరేస్తున్నాం కదా, దొంగ పెన్షన్లు. సో మీ బీఆర్ఎస్ కార్యకర్తలకి వికలాంగులు కాకపోయినా దొంగ పెన్షన్లు ఇచ్చినావు కదా. మేము 100% చేస్తామబ్బా. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. నేను నేనే పెన్షన్ పెట్టి ఇచ్చాను 6,000, బరాబర్ 6,000 ఇప్పిస్తా, 100% 6,000 ఇప్పిస్తా. నేను ఇక్కడ ఇంకో మాట, గత 2.5 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో వికలాంగులు చుట్టూ తిరుగుతున్నాను. వాళ్ళ ముఖానికి ఇంటికన్నా పై రమ్మని చూస్తా. నిన్నేదో 2,000 రూపాయలు ఇచ్చేదో డ్రామా చేయబోయినారు, అది కాదు కదా. ఈ నియోజకవర్గంలో అయితే ఒక ఎలక్షన్ అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే ఉంది. దివ్యాంగులు మద్దతు 100% నవీన్ యాదవ్ హస్తం గుర్తు కోటేస్తా అంటారు. ఎవరికి వేస్తావు? వీళ్ళందరూ ఇప్పుడు మనం పోయొచ్చినాం కదా ప్రచారం, ఏమంటున్నారు వికలాంగులు అందరూ? నవీన్ యాదవ్ హస్తం గుర్తుకేస్తా అంటున్నారు. ఓకే అన్న, దివ్యాంగుల మద్దతు నవీన్ యాదవ్ అంటున్నారు. 100% దివ్యాంగుల మద్దతు నవీన్ యాదవ్ కుంది. ఓకే, వృద్ధుల మద్దతు, వృద్ధుల మద్దతు కూడా నవీన్ యాదవ్ కుంది. ట్రాన్స్జెండర్ల మద్దతు నవీన్ యాదవ్ కుంది. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలో ట్రాన్స్జెండర్లని గౌరవంగా తలెత్తుకొని నిలబడే విధంగా పోలీసు విధుల్లోకి తీసుకున్న గొప్ప వ్యక్తి కదా. నిరుద్యోగులు, ఆటో కార్మికులు, అసలు నిరుద్యోగులకి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి పేపర్ లీకేజ్ లేకుండా. ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కదా, అపాయింట్మెంట్ ఇచ్చాం కదా, అందరు మాతోనే ఉన్నారు కదా. ఆటో కార్మికులకు చాలా నష్టం జరిగింది కదా ఫ్రీ బస్ పెట్టి. అరే ఆటోల మీద, ఇతర జిల్లాల నుంచి ఆటోలు ఇక్కడికి వస్తే వేలకు ఫైన్లు వేసిన లంగా ఎవరు? కేసీఆర్, కేటీఆర్ కాదా? ఆటో కార్మికులకి ఆదుకుంటున్న ప్రభుత్వం కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. మహిళలకి 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం కదా, పావల వడ్డీ రుణాలు. అభయాస్తం పెన్షన్లు 3 కోట్ల రూపాయలు మెక్కి తిన్నది ఎవడు? కేసీఆర్ కదా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలే కదా మహిళా సోదరులకి. ఇలా మహిళలు పరిశ్రమలు పెట్టుకుంటుర్రు, పెట్రోల్ బంకులు పెట్టుకుంటుర్రు, మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాము, 21,000 కోట్లు ఇచ్చాము, 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాము, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము. అరే భర్త చనిపోయిన స్త్రీలకి గతంలో ఏనాడన్నా కేసీఆర్ పట్టించుకున్నాడా? భర్త చనిపోయిన స్త్రీలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, పెన్షన్ పెంచుకుంటూ పోయింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా పెన్షన్ పెంచివ్వాలనుకుంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, అంతే కదా. అడుగు బలహీన వర్గాలు, అరే సన్న బియ్యం అంటే ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ ఇంటికి పోయి వస్తున్నాను, హ్యాండిక్యాప్డ్ సోదరి బీజేఆర్ బస్తీ దీప ఇంట్లో సన్న బియ్య భోజనం చేసి వస్తున్నాను. 35 కేజీల సన్న బియ్యం వస్తున్నాయి ఇంటికి, 1,500-1,600 మిగులుతున్నాయి వాళ్ళకి. కమ్మగా తింటున్నారు. భారతదేశ చరిత్రలో సన్న బియ్యం ఇచ్చిన గొప్ప ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కదా. కోటీశ్వరుడు ఏ బియ్యం అయితే తింటుండో వీళ్ళు కూడా అదే బియ్యం తింటున్నారు కదా. ఇదే నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. అసలు హైడ్రా బాధితులు ఎవరు చెప్పచ్చు? కేటీఆర్ బాధితుడు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? కేటీఆర్ కాంగ్రెస్ కొట్టేస్తారు అంటున్నావా? ఏమో, కేటీఆర్ కాంగ్రెస్ నిద్రపోతే కాంగ్రెస్ కల్లో వస్తుంది, లేస్తే కాంగ్రెస్ కల్లో వస్తుంది. కేటీఆర్ కి ఇక్కడ ఓట్లేదు మరి. కాబట్టి హైడ్రా బాధితులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు. హైడ్రా వల్ల బాగుపడుతున్న వాళ్ళు సామాన్య ప్రజలు. ఇలా మనం వరదలు వచ్చినాయి చూసినారు కదా, వరదలు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయినారు సోదరా? ఆక్రమణలు గురైన వాళ్ళని ఆక్రమణలు తొలగిస్తున్నారు, దీంట్లో తప్పేముంది? ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వ్యాపారస్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు కూడా నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఒక మాట, వ్యాపారస్తులకి ఏ రకంగా నష్టం జరిగింది నువ్వు చెప్పు? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, మళ్ళీ వ్యాపారస్తులు అంటున్నావు, వ్యాపారస్తులకి ఎట్లా నష్టం జరిగింది? రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది అంటున్నావు నువ్వు. అదే కదా మాట. 170 కోట్లకి ఎకరం అమ్మిర్రు. మరి నీ పాలన 170 కోట్లకి ఎకరం అమ్మిరా? మరి 170 కోట్లకి ఎకరం అమ్మిరంటే పెరిగిందా తగ్గిందా? నువ్వు కోకాపేటలో 100 కోట్లు ఉంటే గగనం అన్నావు. మేము కోకాపేట కాదు వేరే కాడలే 170 కోట్లకి ఎకరం అమ్మిరు కదా, మరి పెరిగింది కదా రియల్ ఎస్టేట్. ఇదంతా గ్లోబల్ ప్రచారం అబ్బా. వాడు గ్లోబల్ స్టారు, డ్రామా వేషాలు వేస్తాడు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కేకే సర్వే మీద మీ అభిప్రాయం? అదో పనికి మాల సర్వే. ఆ రోజు చూసావు కదా నువ్వు, హరీష్ రావు పక్కనే ఫోటో ఉంది, అమ్ముకున్నాడు అబ్బా సర్వేని.
సర్వే నమ్ముకున్నాడు రమ్మని కేకేని ఇప్పుడు అది సోదరుడు అడిగి ఎవరు కొట్టేస్తాడో ఈ సోదరుడు అడిగి ఎవరు కొట్టేస్తాడో ఈ సోదరుడు అడిగి ఎవరు కొట్టేస్తాడో మరి మిగతా సర్వేలు మొత్తం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి కదా. డబ్బులు ఇచ్చి తెచ్చుకో 5,000 రూపాయలు తక్కువ తీసుకోవద్దని కేటీఆర్ అనడం లేదా? అరే నీకు కూడా తెలియాలి కదా, నువ్వు మీడియా కదా, నువ్వు తీసినావు కదా. ఇప్పుడు 5,000 రూపాయలు అన్నాడు అంటే 5,000 రూపాయలు అంటే 4 లక్షల ఓట్లు ఇంటూ 5,000 రూపాయలు ఎంత చెప్పు. మరి అంత డబ్బుని అక్రమ డబ్బుని దోచుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఇవాళ నిన్నేమన్నాడబ్బా కాంగ్రెస్ నుంచి ఓటు గరీబ్ కాండ్లు అన్నాడు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ. పేద ప్రజలను అవమానించే తీరు అదేనా? అవమానిస్తాడట్నే. కేటీఆర్ కి ఎంత బలుపు, అయితే కేటీఆర్ కి ఎంత అహంకారం. మీరు అన్నట్లు ఇప్పుడు స్లమ్ ఏరియాలు అన్నారు కదా, ఇటు బోరబండ సైడ్ కానీ మన కార్మిక నగర్ కానీ రేమత్ నగర్ కానీ ఈ కొన్ని స్లమ్ ఏరియాల్లో మరి ఎక్కువ బీఆర్ఎస్ కింద పట్టుంది. అసలు ఎక్కువ బీఆర్ఎస్ ఎక్కడ ఉంది బ్రదర్? నేను ఆ స్లమ్ ఏరియాలా ఇప్పుడు బీజార్ బస్తీ స్లమ్ ఏరియానా క్లాస్ ఏరియానా? ఇప్పుడు నేను అక్కడే భోజనం చేసి వస్తున్నాను. నువ్వు చెప్పిన అన్ని ఏరియాలో నేను తిరిగాను. అందరు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు.